హలో గైస్, ఈరోజు అయితే డీమార్ట్కి వచ్చేసాం. డీమార్ట్ అంతా లైట్స్తో కలకలలాడుతుంది, ఎందుకంటే దివాళీ ఉంది కదా, దానికి డెకరేట్ చేసినట్టున్నారు. అలా ఇంకా బ్యాగ్ తీసుకొని లోపలికి వచ్చాం. బ్యాగ్ ఉంది కాబట్టి ఇంకా బ్యాగ్కి లాక్ వేయించుకోవాలి. పెద్ద లైనే ఉంది ఇక్కడ. ఇంకా లాక్ వేయించుకుందామని చెప్పి నా టర్న్ వచ్చింది. వేసుకుందాం అనుకున్నా నేనే. ఇంకా ట్రై చేసాగానే ఆంటీ వచ్చి అది వేసారు నాకు. బ్యాగ్ లాక్ వేయించేసుకొని లోపలికి వచ్చేసాను. లోపలికి వచ్చేసి క్లిప్స్ కోసమే వచ్చాను డీమార్ట్కి. ఇంకా క్లిప్స్ సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి కదా, సెకండ్ ఫ్లోర్కి వచ్చా. 4-5 వెరైటీస్ ఉన్నాయి, కానీ ఎప్పుడు తీసుకుంటే క్లిప్సే తీసుకున్నాను. అది 79 రూపీస్ పడుతుంది. ఇంకా ఈ క్లిప్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ క్లిప్స్ ఇంకా తీసేసుకొని డైరెక్ట్గా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను. నార్మల్గా అయితే ఇంతకు ముందులో అయితే డీమార్ట్కి వస్తే ఖచ్చితంగా 1 గంట 2 గంటలన్నా చేసేవాడిని, అది నా ఫ్రెండ్స్కి తెలుసు. కానీ ఈసారి మాత్రం క్లిప్స్ కోసమే వచ్చాను. క్లిప్స్ మాత్రమే తీసుకున్నాను. అలా క్లిప్స్ తీసేసుకొని బిల్లింగ్ చేసి బయటకు వచ్చేసాం. ఏమన్నా తిందాం అనుకున్నాం. డీమార్ట్లో తెలుసు కదా, ఇది ఐస్ క్రీము ఇంకా పాప్కార్న్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి. కానీ ఇంకా అలా బయటకు వచ్చాము. ఇక్కడ బయట స్ట్రీట్ దగ్గర అన్ని స్టాల్స్ ఉంటాయి, ఫుడ్ ట్రక్స్ ఉంటాయి. అలా బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్లో ఒక ఫుడ్ ట్రక్ ఉంది. ఆ ఫుడ్ ట్రక్ దగ్గరే ఏమన్నా తిందామని చూస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మేము వచ్చేసి ఒక ప్లేట్ పావ్ బాజీ, ఒక ప్లేట్ గోబీ చెప్పుకున్నాము. పావ్ బాజీ వచ్చేసి గుడ్, పావ్ బాజీ చాలా బాగానే చేశారు. కానీ గోబీ వచ్చేసి ఫుల్ ఆయిల్ ఉంది. పావ్ బాజీ వచ్చేసి 70 పడింది. ఇంకా గోబీ వచ్చేసి 90 పడింది, బట్ ఆయిల్ ఉంది. పావ్ బాజీ బాగుంది. ఇంక ఇటు చూస్తే ఇది పాలకాయని అనుకున్నా చూసి, కానీ అది వాటర్కి యూజ్ చేస్తున్నారు వీళ్ళు. నేను ఇంకా వచ్చేసాము, కానీ లాక్ తీయించుకోవడం మర్చిపోయా బ్యాగ్కి. అలా ఇంకా పీజీకి వెళ్ళిపోయాము.